నందమూరి బాలకృష్ణ మంచి ఊపు మీదున్నాడు. అటు 101వ చిత్రానికి గుమ్మడికాయ కొట్టాడో లేదో 102వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టాడు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఇక ఇది సమరసింహారెడ్డి రేంజ్లో ఉంటుందట. సమరసింహారెడ్డి తెలుగునాట భాషా టైప్ సినిమా. ఈ చిత్రం తర్వాత అదే టైప్ ఫ్లాష్ బ్యాక్లతో చాలా సినిమాలొచ్చాయి. అందులో దాదాపుగా అన్నీ హిట్ అయ్యాయి. ఓ హీరో తన గతాన్ని వదిలి సామాన్యమైన జీవితం గడుపుతూ ఉంటాడు. సడన్గా ఓ రోజు మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. పూర్వాశ్రమానికి వెళ్లి శత్రువుల అంతు చూసి కథని సుఖాంతం చేస్తుంటాడు. ఈ ఫార్ములా చాలా కాలం కొనసాగింది. అయితే ఈ మధ్య ఫ్లాష్ బ్యాక్ల హంగామా బాగా తగ్గింది. లేటెస్ట్గా నందమూరి బాలకృష్ణ మళ్ళీ ఈ తరహా కథ ఎంచుకున్నాడు. బాలయ్య 102వ చిత్రం సమరసింహారెడ్డి నరసింహనాయుడు లాంటి కథే. హీరోకి ఓ బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదంతా వదిలి సామాన్యుడిగా జీవితం కొనసాగిస్తుంటాడట.